అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అమెరికాకి సంబంధించి ట్రంప్ అయితే అసలు ఏ మాత్రం తగ్గట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా అనుకున్నట్టుగా అన్ని దేశాలను ఆడేసుకుంటున్నాడు. సుంకాల విషయంలో అయితే తన వైఖరిని మార్చుకునేదే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఇక ముఖ్యంగా చైనా మీద అయితే మరో 50% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్నాయి. ఇక దీంతో పాటుగా అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో మరింత ముదిరిపోతుంది. ముందుగా చెప్పుకున్నట్లుగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేసేశాడు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించేశాడు. అయితే దీంతో చైనా వస్తువులపై విధించిన ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో 104% చేరుకున్నాయి. అయితే ఇవి ఏప్రిల్ 9 అంటే ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారనమాట. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించింది అండ్ దాన్ని పట్టించుకోలేదు చైనా. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 34% వరకు అదనపు సుంకం విధించాలని చెప్పి చైనా నిర్ణయించింది. దీంతో బగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడు. ముందుగానే చెప్పాడు, మీరు ఏదైతే చేశారో దాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి, లేదంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తామని, తమ తరపు నుంచి కూడా సుంకాలు వేస్తామని చెప్పింది. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్టుగానే చేసేశాడు. అదనంగా మరో 50% సుంకాలు పెంచుతున్నట్లుగా అమెరికా తాజాగా ప్రకటించేసింది. అయితే ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా అసలు స్పందించనే లేదు. పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలుసార్లు ఆరోపించాడు. గత మార్చి వరకు కూడా చైనా వస్తువులపై అమెరికా 10% సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిసి చైనాపై మొత్తం సుంకాలు అంతా కలిపి అంటే ఈ రీసెంట్గా జరిగిన విషయాల మీద 54% చేరుకున్నాయి. తాజాగా మరో 50% పన్నులు పెంచుతున్నట్లుగా అమెరికా అయితే ప్రకటించేసింది. మొత్తానికి ఇక ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్ళీ కొప్పుకూలిపోయాయి. అయితే ముందు భారీ లాభాల్లో కనిపించిన అమెరికా మార్కెట్లే మాత్రమే కాదు, అన్ని మార్కెట్లు కొలాప్స్ అయిపోయాయి ఆయన నిర్ణయాల మూలంగా. చివరికి 2 నుంచి 3.5% నష్టాలను కూడా చవిచూస్తున్నాయి అమెరికా మార్కెట్లు.